నమస్కారం న్యూస్ విషన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. మహిళా సాధికారితే కాంగ్రెస్ జేయం. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు. 7,390 కోట్లు నిధులు కేటాయింపు. బి కొత్తకోట అమ్మహస్త కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్. చట్టంలో మార్పులు, ప్రజల్లో చైతన్యం వస్తేనే దేశం బాగుపడుతుంది. బిడ్డల రక్షణ తల్లిదండ్రుల బాధ్యతగా తీసుకోవాలి. రాజకీయ పార్టీల వల్లే కఠిన శిక్షలు అమలు కావడం లేదు. సినీ నటులు మోహన్ బాబు ధ్వజం. తిరుపతి ప్రసూతి వైద్యశాలలో చిన్నారికి పరామర్శ. ప్రభుత్వ బాధ్యత రాహిత్యం వల్లే అంగన్వాడీలకు సమస్యలు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, న్యాయమైన కోరికలను నెరవేర్చండి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా సదస్సులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ డిమాండ్. డబ్బింగ్ సీరియల్స్ ను రద్దు చేయండి. తెలుగు బుల్లితెర కళాకారులకు ఉపాధి అవకాశాలు కాపాడండి. ఆంధ్రప్రదేశ్ టీవీ మూవీ సాంకేతిక నిపుణుల సంఘం డిమాండ్. హైదరాబాద్ దీక్షకు మద్దతుగా తిరుపతిలో రిలే నిరాహార దీక్ష. వార్తల్లోని వివరాలు. మహిళా సాధికారితే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బి కొత్తకోటలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఒక్కరోజు పర్యటన నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాలోని బి కొత్తకోటకు విచ్చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మ హస్తం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి 7,390 కోట్ల నిధులను వెచ్చించినట్లు చెప్పారు. భవిష్యత్తులో నీటి సమస్యను అధిగమించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళా సాధికారితే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళల సూచన మేరకు రాష్ట్రంలో అమ్మ హస్తం కార్యక్రమాన్ని నిర్వహించి 185 రూపాయలకి చౌక దుకాణాల ద్వారా నిత్యావసరాలను అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలన్నది తన అభిమతమని, ఆ దిశగా నూతన ప్రణాళికలను రూపొందించి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి గల్లా అరుణకుమారి, ఎమ్మెల్యే షాజహాన్ బాషా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కేవలం 107 రూపాయలు తక్కువతో 185 రూపాయలకే మీ అందరికి కూడా ఇవ్వటం జరుగుతుంది మీ రేషన్ షాప్ నుంచి అనేది సభాముఖంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. దీన్ని ఓర్వలేని వారు కొందరున్నారు. అమ్మ హస్తం అని ఎందుకు పెట్టాం దీని పేరు? ఒకటి, ఇందిరాగాంధీని మనందరికి కూడా అమ్మ లాంటిది, తల్లి లాంటిది. అందుకని ఆమె పేరు వచ్చే విధంగా మామూలుగా మనకు ఇంట్లో వంట చేసి పెట్టేది అందరికి కూడా తల్లే కాబట్టి అమ్మ హస్తం అని పెట్టాం. ప్రజల్లో చైతన్యము, చట్టంలో మార్పులు వస్తేనే దేశంలో మహిళలకు రక్షణ ఉంటుందని శ్రీ విద్యానికేతన అధినేత మోహన్ బాబు అభిప్రాయపడ్డారు. శ్రీకాళహస్తిలో కామాంధుడి చేతిలో గాయపడి తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను బుధవారం మోహన్ బాబు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులతో చర్చించి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ, ఇది సభ్య సమాజం తలదించుకునే ఘటన అని అన్నారు. ఇలాంటి ఘటనలకు పోలీసులను బాధ్యులను చేయడం సరైంది కాదని, ప్రజల్లో చైతన్యం రావాలని అన్నారు. బిడ్డల రక్షణను తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలు చండాలంగా తయారయ్యాయని, రాజకీయ పార్టీల నాయకుల వల్లే కఠిన శిక్షలు అమలు కాలేకపోతున్నాయని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దోషులను కేసులతో కాలయాపన చేయకుండా వెంటనే మరణ శిక్ష విధించాలని ఆయన సూచించారు. ప్రజల్లో చైతన్యవంతం రావాలి, అవినీతి పోవాలి, నిరక్షరాస్యత మనకు చదువు లేకుండా పోతా ఉంది, దానికి సహాయం చేయాలి, కఠినమైన శిక్ష రావాలి. దీనికి అంటే ఈ తప్పు చేస్తే ఇక నాకు ప్రాణం ఉండదు, అటువంటి శిక్ష అమలు చేయాలి. నేను నటుడుగా ఇప్పుడు కానీ, ఒకప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు కానీ, అప్పుడు అవినీతి పరుడు కాదు, ఇప్పుడు కాదు, రేపు కాదు. అవినీతి చేశాను అన్న రోజున నేనే ఆత్మహత్య చేసుకొని ఏ మాట నేను చెప్పి వెనక్కి వెళ్ళలేదు బ్రదర్. చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాను నేను ఎప్పుడు లైక్ ఎన్టీ రామారావు గారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కాల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి 30 మంది ఫోన్ ద్వారా సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా పీలేరు, కుప్పం, గుడిపల్లెం మండలాల్లో బెల్ట్ షాపులు అధికంగా ఉన్నాయని, మహిళలు వెళ్లలేకుండా పోతున్నారని ఫిర్యాదులు చేశారు. వెంటనే వాటిని ఎత్తివేయాలని కోరారు. అలాగే ఈవ్ టీజింగ్ తదితర వాటిపై దృష్టి సారించాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు బుధవారం చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు సుజని మాట్లాడుతూ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన భవనాల అద్దె, సబ్సిడీతో కూడిన గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని కోరారు. జీవో నెంబర్ 7 ప్రకారం ఇంటి పట్టాలు మంజూరు చేయాలని పేర్కొన్నారు. సిఐటియు పట్టణ ఇన్ఛార్జు కేజీ గణపతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలపై వివక్ష చూపుతున్నారని, వెంటనే అలాంటి పద్ధతికి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జగద, జయంతి, శోభ, సత్య తదితరులు పాల్గొన్నారు. అలాగే పలంనేరులో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మహిళా నాయకురాలు బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ రాయితీలు తమకు వర్తింప చేయకుండా తమ శ్రమను దోచుకుంటోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చినట్లు తమకు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా పాలకులు స్పందించాలని, అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి చెంగల్రాయ మందడి డిమాండ్ చేశారు. బుధవారం చిత్తూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చెంగల్రాయ మందడి మాట్లాడుతూ రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలను మూసివేయడం తగదని అన్నారు. 1 నుండి 8వ తరగతిలోనే వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పీఈటీలను ఎస్ఏ పోస్టులుగా స్థాయి పెంచాలని కోరారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డివైఈఓ పోస్టులను, డైట్ లెక్చరర్ పోస్టులను మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేంద్ర కుమార్, రవీంద్రనాథ్ రెడ్డి, దొరైవేలు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి భక్తులకు, జిల్లా వాసులకు విశేష సేవలు అందించిన గొప్ప సేవా తత్పరుడు టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ డీకే ఆదికేశవ నాయుడని కాంగ్రెస్ పార్టీ నాయకులు పోకల అశోక్ కుమార్ కొనియాడారు. అనారోగ్యంతో బెంగళూరులో చికిత్స పొందుతున్న డీకే ఆదికేశవ నాయుడు ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ పోకల అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు, డీకే అభిమానులు శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం స్థానిక అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి దేవదేవుణ్ణి వేడుకున్నారు. ఈ సందర్భంగా పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎంపీగా ప్రజలకు, టీటీడీ చైర్మన్గా శ్రీవారి భక్తులకు ఆదర్శ సేవలు అందించిన ఘనత డీకే ఆదికేశవ నాయుడికే దక్కుతుందని, అలాంటి వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం బాధాకరమని, శ్రీవారి ఆశీస్సులతో ఆయన వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు. అందుకే స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీసీసీ కార్యదర్శి ఆముదాల తులసిరాం, అనిల్ రాయల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమల ప్రశస్తాన్ని పెంచడానికి అనంత స్వర్ణమయం అనే పథకాన్ని కూడా వారి ద్వారానే ప్రవేశపెట్టడం జరిగింది. అనివార్య కారణాల వల్ల అది ప్రస్తుతం కోర్టులో ఉన్నప్పటికీ కూడా చాలామంది భక్తులంతా కూడా ఆ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నారు. భగవంతుని కృప ఆయనకు సంపూర్తిగా ఉంది. ఆయన కోలుకుంటాడు. తప్పనిసరిగా మన అందరికీ ఈ రాష్ట్రానికి ఉపయోగపడే వ్యక్తిగా అందరి ముందుకు వస్తాడని చెప్పి కూడా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. తన వద్ద రుణం తీసుకుని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యాపారి విజయ్ కుమార్ శర్మ నుండి తన సొమ్మును వసూలు చేయించి న్యాయం చేయాలని ఓ బాధితురాలు మీడియా ముందు వాపోయారు. వివరాల్లోకి వెళితే తిరుపతి అర్బన్ మండలం కొర్లగుంట మారుతినగర్కు చెందిన పుష్పావతి అదే ప్రాంతానికి చెందిన పూజారి వ్యాపారి విజయ్ కుమార్ శర్మకు మహిళా సంఘాల నుండి సేకరించిన 24 లక్షల రూపాయల సొమ్మును రుణంగా ఇచ్చారు. అతను మోసం చేసి పారిపోవడంతో కంగుతిన్న బాధితురాలు తనకు న్యాయం చేయాలని బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో పాత్రికేయులను ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఈ విషయమై పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తనకు న్యాయం చేయకపోగా మోసం చేసిన వారికి అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని అర్బన్ ఎస్పీ దృష్టికి తీసుకెళ్తున్నామని, అక్కడ న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యమన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పొదుపు సంఘాల మహిళలు లక్ష్మి, విజయలక్ష్మి, లీలా, మోహనమ్మ, సుందరమ్మ, హేమలత తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో యూటీఎఫ్ 13వ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో తిరుపతిలో నిర్వహించనున్న యూటీఎఫ్ 13వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని బుధవారం యూటీఎఫ్ నాయకులు నగరంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ నిర్వీర్యమైపోతున్న ప్రభుత్వ రంగ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఈ మహాసభలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. అలాగే విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి ఉపయోగపడతాయన్నారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై ఈ సభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటామన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభలను రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభిస్తారని చెప్పారు. అంతేగాక రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు పార్థసారథి, శైలజనాథ్, ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహాసభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. యూటీఎఫ్ ప్రతిపాదించేటువంటి అభిప్రాయాలు రాజకీయ పార్టీల తరపున వారి యొక్క స్పందనని తెలియజేస్తారు. ఈ యొక్క విద్యారంగం మీద పెట్టేటువంటి ఈ యొక్క చర్చాపత్రం పొలిటికల్ పార్టీస్ అభిప్రాయాలు కూడా మేము తీసుకుంటాం. ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యారంగం మీద యూటీఎఫ్ ప్రతిపాదన కూడా తెలియజేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క 2 రోజుల ప్రతినిధుల సభలో మా రాబోయేటువంటి 3 సంవత్సరాలకి నూతన నిర్మాణాలు కూడా చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా తిరుపతి మహానగరంలో జరిగేటువంటి ఈ యొక్క మహాసభలని మరి తిరుపతి పట్టణ ప్రజలు, మేధావులు, రాజకీయ నాయకులు, అట్లాగే ప్రముఖులు అందరూ కూడా దీన్ని సహకరించి జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. అనంతరం యూటీఎఫ్ మహిళా నాయకురాలు నిర్మల మాట్లాడుతూ ఈ మహాసభలను పురస్కరించుకొని ఈ నెల 28న స్థానిక మహతి ఆడిటోరియంలో రాష్ట్ర మహిళా ఉపాధ్యాయునిల సదస్సు నిర్వహించనున్నామన్నారు. విద్యారంగంలో వింత పోకడలపై సదస్సులు చర్చిస్తామన్నారు. ప్రభుత్వం విద్యపై అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, విద్యావేత్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభలను జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ ఫెడరేషన్ నాయకులు సోమచంద్రారెడ్డి, శ్రీరామ్మూర్తి, ఎస్ఎస్ నాయుడు, కోదండరెడ్డి, వరలక్ష్మి, ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకుంటే ఆసుపత్రిని దిగ్బంధిస్తామని రూయా 4వ తరగతి ఉద్యోగులు హెచ్చరించారు. పని భారాన్ని తగ్గించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని తిరుపతి రూయా ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా ఆ ఆసుపత్రి 4వ తరగతి ఉద్యోగులు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. రూయా యాజమాన్యం పట్టి పట్టణాల్లో వ్యవహరించడంతో ఉద్యోగులు సమ్మెను ఉధృతం చేశారు. ఇందులో భాగంగా బుధవారం వారు ఆసుపత్రుల్లో అత్యవసర సేవలను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4వ తరగతి ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ రూయా అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము పనిభారంతో ఒత్తిడికి లోనవుతున్నామని చెప్పారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసమే ఆసుపత్రిలో ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదని ఆరోపించారు. ఇకనైనా అధికారులు స్పందించాలని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో రూయాను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. సేవలు చేస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని నియమించాలనే ఆలోచన ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి నుంచి మేము ఈ పోరాటం నిలిపేది లేదు. ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేసేంత వరకు కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తాం. రేపు ఉదయం మొత్తం ఈ గేట్లు, మెయిన్ గేట్లు మొత్తం బంద్ చేసి ఇక్కడ నిరవధికంగా మేము ఇక్కడ ఎవరిని లోపల పేషెంట్లు కానీ ఎవరిని పోగొనకుండా అధికారులు కూడా స్టాఫ్ నర్సులు మొత్తం ఇక్కడ బంద్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజ్యాధికారం కోసం తిరుపతిలో నిర్వహించనున్న విశ్వబ్రాహ్మణ రాజకీయ రణబేరిని జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి మనోహరాచారి పిలుపునిచ్చారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల హక్కుల సాధన కోసం విశ్వబ్రాహ్మణ రాజకీయ రణబేరి పేరుతో ఈ నెల 28న స్థానిక ఇందిరా మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఈ సభలో విశ్వబ్రాహ్మణుల అభిప్రాయాలను సేకరించి దానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నామని తెలిపారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్న ఈ రణబేరి బహిరంగ సభకు జిల్లాలోని విశ్వబ్రాహ్మణులంతా హాజరై జయప్రదం చేయాలని కోరారు. అనంతరం ఏపీ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాల్కోట వెంకటాచారి ఆదేశాల మేరకు జిల్లాలో నూతనంగా నియమించిన విశ్వబ్రాహ్మణ యువజన విభాగం అధ్యక్షుడు మేసరగండ బాలకృష్ణాచారికి రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు మంచాల నాగేశ్వరాచారి, గోవిందాచారి, అన్నామలయాచారి తదితరులు పాల్గొన్నారు. మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దోషులను నిర్దాక్షిణ్యంగా కఠినంగా శిక్షించాలని ఎస్వీయు వీసీ రాజేంద్ర అభిప్రాయపడ్డారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన, అలాగే దేశంలో పలుచోట్ల బాలికలపై జరిగిన వికృత చేష్టలను నిరసిస్తూ బుధవారం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆ వర్సిటీ అధ్యాపకేతర సిబ్బంది కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీసీ రాజేంద్ర, రిజిస్ట్రార్ సత్యవేల్ రెడ్డి హాజరై కొవ్వొత్తుల ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ, రిజిస్ట్రార్లు మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన సంఘటనలు సభ్య సమాజం తలదించుకునే ఘటనలని అన్నారు. ప్రపంచ దేశాలలో మన భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉందని, అయితే ఇలాంటి ఘటనలతో ఆ భావన పోయే ప్రమాదం ఉందని అన్నారు. లైంగిక వేధింపులు, అత్యాచారాలపై సమాజంలో చైతన్యం వచ్చి దోషులను నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నాన్ టీచింగ్ స్టాఫ్ నాయకులు, సిబ్బంది, మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు. వీటిని ఖండిస్తూ
వారికి తీవ్రమైన శిక్షలు విధించాలి. భవిష్యత్తులో ఎటువంటి వారు కూడా అటువంటి ఆలోచన కూడా రాకుండా ఉండాలనే పరిస్థితి మనం కలిగిస్తే కానీ వ్యవస్థలో మార్పు రావాలి, వ్యక్తుల మార్పు రావాలి, పిల్లల మార్పు రావాలి. పిల్లలందరినీ కూడా మనము మన సంస్కృతి నేర్పిస్తాము. పాశ్చాత్య సంస్కృతి కాకుండా మన దేశ సంస్కృతి నేర్పిస్తే తప్పకుండా భవిష్యత్తులో అందరూ కూడా మన యొక్క సంస్కృతి కాపాడుతూ, మన తల్లిదండ్రుల్ని, మన అతిథులు కాపాడుతూ మనము ఈ దేశాన్ని గౌరవం కాపాడగలరని అనుకుంటున్నాను. వారిని తీవ్రమైన శిక్షలకు గురి చేయాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. వాళ్ళలో చైతన్యం తీసుకురావాలా, మార్పు తీసుకురావాలా, ఇది ఎంత క్రూరమైనటువంటి హేయమైనటువంటి చర్య అనేటువంటిది తెలుసుకోవాలి, సిగ్గుపడాలి. ఆ విధమైనటువంటి మార్పు తీసుకొచ్చినప్పుడే, అలాంటి చైతన్యం తీసుకొచ్చినప్పుడే ఇది అరికట్టగలుగుతాము అనేటువంటిది నాకు అనిపిస్తుంది అన్నమాట. ఈ సందర్భంగా ముఖ్యంగా మీడియా మీరు కూడా ప్రతి గ్రామంలోనూ దీని మీద వీటికి సంబంధించినటువంటి ఒక చైతన్య కార్యక్రమాలను మీరు రూపొందించగలిగి ప్రతి ఒక్కరిని వాళ్ళల్లో ఆ మార్పు తీసుకురావాలి. ఇది ఎట్లాంటి చట్టాలు ఉన్నాయి, ఈ చట్టాలకు ఏ విధంగా వీళ్ళకు శిక్ష ఏర్పడుతుంది అనేటువంటి తెలియపరిస్తే ఖచ్చితంగా దీన్ని మనం నిరోధించగలుగుతాం అనేటువంటిది నా యొక్క భావన. అంగన్వాడీలకు పనిభారం తగ్గించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నగర కార్యదర్శి నాగరాజమ్మ డిమాండ్ చేశారు. అంగన్వాడీ సిబ్బందిపై పెంచిన పనిభారాన్ని తగ్గించాలని జీవో నెంబర్ 7 ప్రకారం అంగన్వాడీ సిబ్బందికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ధర్నా చేపట్టింది. ఆ యూనియన్ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి నాగరాజమ్మ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీలపై వివక్షత చూపుతోందని ఆరోపించారు. తమ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలని, అర్హులైన అంగన్వాడీ కార్యకర్తలకు, హెల్పర్లకు ప్రమోషన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు గంగరాజు, యశోదమ్మ, యూనియన్ నాయకురాలు శ్యామలమ్మ, ధనమ్మ, గురువమ్మ, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. తమ పంచాయతీ కార్యదర్శి కనిపించలేదని ప్రభుత్వ అధికారులు స్పందించి ఆయన్ను వెతికిపెట్టి పంచాయతీ సమస్యలను పరిష్కరించాలని పద్మావతిపురం గ్రామ పంచాయతీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుపతి రూరల్ మండలం పద్మావతిపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి కనబడటలేదని ఉన్నతాధికారులు స్పందించి కార్యదర్శిని వెతికి పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆ పంచాయతీ ప్రజలు బుధవారం పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. కార్యదర్శికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ గణపతి నాయుడు మీడియాతో మాట్లాడుతూ గత 25 రోజులుగా పంచాయతీ కార్యదర్శి కనిపించడం లేదని, పంచాయతీలో పారిశుద్ధ్యం లోపభూయిష్టంగా తయారైందని, ప్రభుత్వ అధికారులు స్పందించి తమ పంచాయతీ ప్రజల సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. మంత్రి ప్రాతినిధ్యం వహించే పంచాయతీ పరిస్థితి ఇలా ఉంటే ఇతర పంచాయతీల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చునన్నారు. ఈ దారుణంపై ఉన్నతాధికారులు స్పందించాలని, పంచాయతీ ప్రజలకు తాగునీటిని అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కార్యదర్శి జాడలేని పంచాయతీ కార్యాలయానికి తాళాలు వేసి మూసివేయాలని, లేని పక్షంలో తమ నిరసన కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆ పంచాయతీ ప్రజలు మురళీరెడ్డి, విశ్వనాథరెడ్డి, మునిరామయ్య, రఘుపతి నాయుడు, వెంకటేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార దిశగా నిత్యం కృషి చేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్న తమ నాయకుడిని విమర్శిస్తే సహించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కొర్లగుంటకు చెందిన మహిళా నాయకురాలు ఆర్వి శాంతారెడ్డి మాట్లాడుతూ తిరుపతి శాసనసభ్యులుగా ఎన్నికైన భూమన కరుణాకర్ రెడ్డి నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వార్డు బాటలో పర్యటిస్తున్నారని, ఆయనకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఆయన విమర్శించడం తగదన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరమణకు ప్రజల సమస్యలను తెలుసుకునే హక్కు ఉందని, అయితే ఆయన పట్టించుకోవటం లేదన్నారు. వార్డుల్లో ప్రజలు మంచినీటి కోసం బిందెలు చేతబట్టి నానా అవస్థలు పడుతున్నా కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవటం లేదని విమర్శించారు. మరోవైపు నవీన్ కుమార్ రెడ్డి ప్రగల్భాలు పలకడం తప్ప ప్రజల సమస్యలు తీర్చే దిశగా కృషి చేయటం లేదన్నారు. ఎలాంటి సమస్యలైనా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పే నవీన్ కుమార్ రెడ్డికి మహిళలు నీటి కోసం పడుతున్న కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డిని విమర్శించడం మానుకోవాలని, లేని పక్షంలో తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో 8వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు పాల్గొన్నారు. డబ్బింగ్ సీరియల్స్ ను రద్దు చేసి తెలుగు బుల్లితెర కళాకారుల ఉపాధి అవకాశాలను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ టీవీ మూవీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.
డబ్బింగ్ సీరియల్స్ ను నిరసిస్తూ హైదరాబాద్లో కొనసాగుతున్న దీక్షలకు మద్దతుగా బుధవారం తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ టీవీ మూవీస్ సాంకేతిక నిపుణుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాకారులు ఒకరోజు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ప్లకార్డులు చేతబట్టుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ డబ్బింగ్ సీరియల్స్ వల్ల కేవలం తెలుగు బుల్లితెర కళాకారులే కాకుండా ప్రభుత్వ ఖజానాకు కూడా గండి పడుతోందని అన్నారు. వివిధ టీవీ ఛానల్స్ సుమారు 90 సీరియల్స్ ప్రదర్శనలో ఉన్నా అందులో పరభాష అనువాద సీరియల్స్ 60కి పైగా ఉన్నాయంటే డబ్బింగ్ సీరియల్స్ హవా ఏ పార్టీతో స్పష్టమవుతోందని, వెంటనే ప్రభుత్వం స్పందించి బుల్లితెర కళాకారుల న్యాయమైన కోరికలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. వీరికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రంగస్థల కళాకారులు సంఘీభావం ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కోనేటి సుబ్బరాజు, బివి సుబ్రహ్మణ్యం, నారాయణ, కళాకారులు పాల్గొన్నారు. పరభాషల నుంచి సీరియల్స్ డబ్బింగ్ చేసి ఉండడం జరుగుతుంది. దీనివల్ల ఇటు ఆర్ట్స్లు అటు ప్రభుత్వం అన్ని రకాలుగా నష్టపోతూ ఉన్నారు. ఇక్కడ కట్టాల్సినటువంటి ట్యాక్స్లు కానీ అన్ని విషయాల్లో నష్టపోతున్నారు. దీనిపైన హైదరాబాద్లో టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు టీవీ నటులు వేస్తున్నటువంటి సాంకేతిక నిపుణులు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష ఏదైతుందో దానికి సంఘీభావం తెలియజేస్తూ తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ టీవీ మూవీ ఆర్టిస్ట్స్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ తరఫున మేము ఒక్కరూ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని రచించిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గోడ చిత్రాన్ని అవమానపరచడం అనాగరిక చర్యగా రాష్ట్ర షెడ్యూల్ కులాల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర షెడ్యూల్ కులాల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి చెంగల్రాయలు మాట్లాడుతూ తెలుగు మహాసభల సందర్భంగా తిరుపతి భవానీనగర్ జంక్షన్ ఓరియంటల్ కళాశాల గోడపై అంబేద్కర్ చిత్రాన్ని పెయింటింగ్తో ఏర్పాటు చేశారన్నారు. అయితే కొంతమంది ఆకతాయిలు అంబేద్కర్ పెయింటింగ్ చిత్రంపై పశువుల పేడను అలికి మకిలి చేశారని, ఇది అనాగరిక చర్యగా పేర్కొన్నారు. దేశంలో ప్రజలకు జరిగిన అవమానంగా భావిస్తున్నామని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ అందరివాడని కొనియాడారు. ఇలాంటి నీచ సంస్కృతికి స్వస్తి చెప్పి విశాలమైన భావాలతో కులమత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం నాయకులు భూపాల్, సుబ్రహ్మణ్యం, గోవింద్, మురుగయ్య, వెంకటరత్నం, వసంతమ్మ, ధనభాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒక కులానికి చెందినటువంటి నాయకుడు కాదు, సమగ్రం భారతదేశానికి, యావత్ భారతదేశాన్ని యొక్క అభివృద్ధిని కోరుకున్నటువంటి మహనీయుడు. అందరిలో సంతోషం. మరి ఒక ఆదర్శమైనటువంటి సమాజాన్ని నెలకొల్పేదానికి అహర్నిశలు కృషి చేసినటువంటి మహనీయుడు. మరి ఏదేమైనా కూడా ఈ యొక్క చర్యని మేము మాత్రం చాలా పైశాచికమైనటువంటి చర్యగా, మరి వీళ్ళు ఈ మానసిక స్థిమితం కానీ, మరి మానసిక ఆరోగ్యం, ఆ వైకల్యం కలిగినటువంటి వాళ్ళు చేసేటువంటి ఆటవికమైనటువంటి సంస్కృతి. ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్లే అంగన్వాడీలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ ఆరోపించారు. ఏఐటీసీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు జిల్లాలోని అన్ని మండలాలలోని అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అంతకుముందు సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చే ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం వల్లే అంగన్వాడీలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. పాలకులు కూడా వీరి సమస్యలపై క్షేత్రస్థాయిలో సమీక్షించకపోవటం వల్లే అంగన్వాడీలు రోడ్డుపైకి రావాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని, అంగన్వాడీ ఉద్యోగులను ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల మాదిరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఇంక్రిమెంట్లు, మెస్ ఛార్జీల అలవెన్స్లను వెంటనే చెల్లించాలని, అమృత హస్తం అమలవుతున్న ప్రాజెక్టులలో వీవోలకు సంబంధం లేకుండా ఐసీడీఎస్కు పూర్తి బాధ్యత అప్పగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సదస్సులో సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, వెంకయ్య, ఏఐటీసీ జిల్లా నాయకులు హరికృష్ణ, రవి, అంగన్వాడీలు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో వారికి ఇస్తున్నటువంటి బాధ్యతలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు వారికి ఉన్నటువంటి హక్కులు, వారి వేతనాలు, సెలవులు, కనీసం ప్రసూతి సెలవులు కూడా వీళ్ళకి లేనటువంటి పరిస్థితి ఉన్నది. పెన్షను మొదలైనటువంటి విషయాల మీద ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని రూపొందించమని కోరడం జరిగింది. మేము అధికారులతో చర్చిస్తున్నామండి. వారం 10 రోజుల లోపల మేము మా విధి విధానాలను ప్రకటిస్తాము అని చెప్పి ఆమె చెప్పింది. కానీ నెల రోజులైనప్పటికీ ఆ విధమైనటువంటి ఏది రాలేదు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం మహిళా చట్టాలను మరింత పటిష్టం చేయాలని పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
శ్రీకాళహస్తిలో కామాంధుడి చేతిలో గాయపడ్డ బాలిక ప్రస్తుతం తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. ఆ బాధిత కుటుంబాన్ని బుధవారం పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకులు పరామర్శించి బాలిక ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యాధికారులకు సూచించడం జరిగిందని, చిన్నారి ఆరోగ్యం త్వరలోనే కోలుకుంటుందని బాధితురాలి తల్లికి ఓదార్పునిచ్చారు. అలాగే మహిళా నాయకురాలు లతారెడ్డి, జమునలు బాధితురాలి తల్లికి పండ్లు అందజేసి వైద్య ఖర్చుల సహాయార్థం నగదు అందజేశారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నాయకురాలు మాట్లాడుతూ చిన్నారులపైన కూడా అత్యాచారాలు పెచ్చుమీరటం దయనీయమన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ నిందితుల్ని బహిరంగంగా ఉరితీసి కామాంధులను హెచ్చరించాలని డిమాండ్ చేశారు. మొన్న యాసిడ్ దాడులు కావాలంటే, కిడ్నాప్లు కావాలంటే ఏవన్నీ కూడా మహిళలకే జరుగుతూ ఉంది. ఈరోజు ఎన్నో చట్టాలు ప్రవేశపెట్టినా మహిళల కోసం అంటున్నారు. ఏ చట్టం తీసుకున్నా కూడా మగవాడిని ఉరితీసే సత్యం మాత్రం ఎందుకు ప్రభుత్వం తీసుకురావడం లేదు? లాయర్లు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, నడి రోడ్లో ఉరితీసే చట్టాన్ని ఎందుకు ప్రవేశపెట్టడం లేదు? ఇలాంటి వాళ్ళకి ఒకసారి ఉరితీసే సత్యం ప్రవేశపెట్టారంటే ప్రతి ఒక్క మగవాడికి బుద్ధి వస్తుంది. తాతాన్ని పిలిపించుకోవాల్సిన వయసులో ఈరోజు ఆ ముసలివాడు ఇంతవరకు నీచానికి దిగజారినాడంటే ఇంతకన్నా నీచమే ఉండాలి. కాబట్టి ప్రభుత్వం కూడా కలిసి పోలీసు అధికారులు కూడా నిమ్మకు నీరుగా ఉన్నారు. జూనియర్ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన విద్యార్థిని యువశ్రీని పలువురు అభినందించారు. అసాధారణ ప్రతిభతో స్టేట్ ఫస్ట్ ర్యాంకును కైవసం చేసుకున్న విద్యార్థిని యువశ్రీని బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో పలువురు వక్తలు దుశ్శాలువతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా దళిత జేఏసీ నాయకులు డాక్టర్ శ్రీహరిరావు మాట్లాడుతూ విద్యార్థిని యువశ్రీ తోటి విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచిందన్నారు. పట్టుదల, కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించి తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని, తద్వారా తల్లిదండ్రులకు, గురువులకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థి యువశ్రీ మాట్లాడుతూ తాను పుత్తూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటున్నానని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించగలిగానని చెప్పారు. భవిష్యత్తులో ఐఐటి విద్యను అభ్యసించి పేదలకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యమన్నారు. ఈ విలేకరుల సమావేశంలో దళిత జేఏసీ నాయకులు పరమశివం, విద్యార్థిని తల్లిదండ్రులు, అధ్యాపకులు, సాకం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తొలి ప్రయత్నంలోనే శ్రీ మేధావి విద్యార్థులు అద్భుత విజయం సాధించడం అభినందనీయమని ఆర్ఐఓ డాక్టర్ సుజన మల్లిక ప్రశంసించారు. ఇటీవల విడుదలైన జూనియర్ ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 10లోపు 6 ర్యాంకులు సాధించిన శ్రీ మేధావి విద్యార్థులను ఆర్ఐఓ సుజన మల్లిక తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. టాప్ ర్యాంకర్లు పవిత్ర, సంజ, శోభరాణి, యామిని, జయకుమార్, ఊహ, రెడ్డి రాణిలకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ డైరెక్టర్ షరీఫ్, అషరఫ్, ఉదయ్ కుమార్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతిలో మేధావి కళాశాల ప్రారంభమైన తొలి సంవత్సరంలోనే రాష్ట్ర స్థాయిలో 10 ర్యాంకుల్లో 6 ర్యాంకులను వాళ్ళు కైవసం చేసుకోవడం చాలా ఆనందదాయకం. వారికి నా అభినందనలు. ఆ కళాశాల యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి, అధ్యాపక బృందము అందరూ అక్కడి వారి స్టూడెంట్స్ను మంచిగా ప్రోత్సహించి తగిన శిక్షణ ఇచ్చి వారి యొక్క పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను సాధించడం అభినందనీయము. రమారాజా కళాశాలలో సీనియర్ ఎంబీఏ విద్యార్థుల వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించినట్లు ఆ విద్యాసంస్థ కరస్పాండెంట్ రాజగోపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రమారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల ఎంబీఏ విద్యార్థుల వీడ్కోలు సమావేశం బుధవారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో జరిగింది. పలువురు వక్తలు ఈ సమావేశానికి హాజరై విద్యార్థులకు పలు అంశాలపై సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ వీడ్కోలు సమావేశంలో ఎస్వి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎండి క్రిస్టఫర్, ఆ విద్యాసంస్థ కరస్పాండెంట్ రాజగోపాల్ రెడ్డి, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం సాయంత్రానికి సుమారు 36,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 16 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 10 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 5, 50 రూపాయల గదులు 91, 100 రూపాయల గదులు 36, 500 రూపాయల గదులు 17, 600 రూపాయల గదులు 11 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవ వేడుకల కారణంగా అన్ని సేవలను రద్దు చేసినట్లు ఏపీఆర్ఓ తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు గురువారం తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,565 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,050 రూపాయలు. వెండి 1 కిలో ధర 44,050 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 47 రూపాయల 10 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మహిళా సాధికారితే కాంగ్రెస్ జేయం. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు. 7,390 కోట్లు నిధులు కేటాయింపు. బి కొత్తకోట అమ్మహస్త కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్. చట్టంలో మార్పులు, ప్రజల్లో చైతన్యం వస్తేనే దేశం బాగుపడుతుంది. బిడ్డల రక్షణ తల్లిదండ్రుల బాధ్యతగా తీసుకోవాలి. రాజకీయ పార్టీల వల్లే కఠిన శిక్షలు అమలు కావడం లేదు. సినీ నటుడు మోహన్ బాబు ధ్వజ. తిరుపతి ప్రసూతి వైద్యశాలలో చిన్నారికి పరామర్శ. ప్రభుత్వ బాధ్యత రాహిత్యం వల్లే అంగన్వాడీలకు సమస్యలు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, న్యాయమైన కోరికలను నెరవేర్చండి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా సదస్సులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ డిమాండ్. డబ్బింగ్ సీరియల్స్ ను రద్దు చేయండి. తెలుగు బుల్లితెర కళాకారులకు ఉపాధి అవకాశాలు కాపాడండి. ఆంధ్రప్రదేశ్ టీవీ మూవీ సాంకేతిక నిపుణుల సంఘం డిమాండ్. హైదరాబాద్ దీక్షకు మద్దతుగా తిరుపతిలో రిలే నిరాహార దీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.